ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 7వ భాగంలో 10వ అంశాన్ని గురించి తెలుసుకుందాము. అలాగే మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం 10 స్వస్వరూప చైతన్యముతో ఏకత్వం ధారణ. శ్రీరాముడు: హే మహర్షి, సత్తా సామాన్యము అని అన్నారు కదా, అంటే ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒకనిలో విషయ సంస్కారములన్నీ సంపూర్ణంగా రహితమైనాయనుకో, అప్పుడు చిత్తం నశించినదే అవుతుంది. అప్పుడు శేషించే దానిని చిత్ సామాన్య స్వరూపము అంటారు. ఎప్పుడైతే చిత్తు వృత్తిరహితమై ప్రతిబింబత్వం నుండి తన బింబరూపమగు చైతన్యం లీనమవుతుందో, అప్పటి బింబం యొక్క ఆకాశ సదృశమగు నిర్మల సత్తయి సత్తా సామాన్యము. శ్రీరాముడు: అది ఎట్లా, ఎప్పుడు సిద్ధిస్తుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: చిత్తవృత్తి యందు అభివ్యక్తమగుచున్న చైతన్యము ఈ బాహ్యభ్యంతర జగత్తునంతా నిరాకరించి కేవలం స్వస్వరూపమున ఎప్పుడు ఉంటుందో అప్పుడు సత్తా సామాన్యం సిద్ధించినట్లు. అట్టివాడు సర్వభూతముల పట్ల పారమార్థికమైనట్టి స్వస్వరూప చిన్మాత్రానుభవం కలిగి ఉంటాడు. ఒక దృష్టాంతం చెప్తాను. తాబేలు కొంచెం ప్రమాదం గమనించగానే తన అవయవాలను స్వయంగా అసంకల్పితంగా తనలోనికి లీనం చేసుకుంటుంది, చూచావా? ఈ సామాన్య సత్తా సంపాదించిన యోగి ఈ ఎదురుగా ఉండే సమస్తమును ప్రత్యేకమైన భావనాయత్నం లేకుండానే స్వభావ సిద్ధంగా ఆత్మయందు లయం చేసుకుంటాడు. సమస్తమును తన ఆత్మగా దర్శిస్తాడు. అదియే సప్తమ భూమికకు సంబంధించిన ప్రరూఢ దృష్టి. ఈ స్థితిలో సదేహముక్తి విదేహముక్తి అనే భేదం ఉండదు. ఈ విషయం 1-2 సార్లు ముముక్షు వ్యవహార ప్రకరణలో, ఆ తర్వాత కూడా గుర్తు చేశాను. అట్టి దృష్టి 4-5 భూమికలలో కూడా కలుగుతుంది. అయితే అది సప్తమ భూమికలో రూఢి చెందుతుంది. అట్టివానికి వ్యుత్థాన దశయందు కూడా వెంటనంటే ఉంటుంది. బోధచే అట్టి దృష్టి జ్ఞానికి తప్పక కలుగుతుంది. అజ్ఞానికి ఎంత విన్నా కలుగదు. జీవన్ముక్తులకు మహాత్ములంతా అట్టి దృష్టి అందే ఉండి ఈ భూమిపై పాదరసంలాగా, ఆకాశంలో వాయువులాగా నిర్లిప్తంగా ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. మేమంతా అట్టి దృష్టి అభ్యసిస్తూ ఈ భూతలంపై ఉంటున్నాం. ఆకాశంలో నారదుడు మొదలైన వారు, ఊర్ధ్వలోకాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన వారు అట్టి దృష్టినే కలిగి ఉంటున్నారు. ఇక ఉద్దాలకుని విషయం కొనసాగిద్దాం. అతడు సర్వభయ వినాశకరమగు సత్తా సామాన్యము లేక జీవన్ముక్తమును ఆశ్రయించి ప్రారబ్ధ క్షయం అయ్యే వరకు ఈ జగత్ అనురూపంగల గృహంలో నివసించాడు. కొంతకాలం జరిగిపోయింది. ఆ తరువాత అతడు నేను ఈ దేహమును త్యజించి విదేహముక్తుడను అగుదునుగాక అనే దృఢబుద్ధిని పొందాడు. ఆశ్రమం నుండి బయలుదేరి ఒక పర్వత ప్రాంతం చేరాడు. అక్కడ గల ఒక సెలయేటి ఒడ్డున పద్మాసనం అవధరించాడు. కళ్ళు సగం మూశాడు. కాలి మడమతో గుదమును నిరోధించి 9 ఇంద్రియ ద్వారములను సమన్వయం చేశాడు. 9 ఇంద్రియ ద్వారములను సంయమనం చేశాడు. చిత్తముచే శబ్ద స్పర్శ రూప రసగంధములను ఏకం చేసి హృదయంలో చేర్చాడు. హృదయగత వృత్తులను స్వస్వరూప చైతన్యంలో ఏకం చేశాడు. క్రమంగా చిద్ఘన రూపుడైనాడు. సమముగా ఉన్న కంఠముతో శోభించాడు. నాలుకను కంఠం యొక్క ఊర్ధ్వ ప్రదేశంలో ప్రవేశపెట్టాడు. నెమ్మదిగా ప్రాణవాయువులను నిరోధించుచు వచ్చాడు. అతడు ఇప్పుడు దంతములను స్పృశించటం లేదు. తన మనోదృష్టిని బాహ్య అభ్యంతరములందు గాని, ఊర్ధ్వ అధోభాగములందు గాని, రూపము మొదలైన విషయములందు గాని, శూన్యమునందు గాని ఉంచుటలేదు. కేవలం చిన్మాత్రమునందే స్థితుడై ఉన్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి స్వస్వరూప చైతన్యంతో ఏకత్వం ధారణ అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఏ విధంగా ఉద్దాలకుడు తను ఒక్కొక్క మెట్టు అనేది ఎదుగుతూ
ఏ విధంగా తన స్వస్వరూప స్థితిలో ఉండే విధంగా ప్రయత్నం అనేది చేస్తున్నారు, ఏ విధంగా నిలబడ్డాడు అనే విషయాన్ని మనకి ఇందులో తెలియజేశారు. ఆ విధంగా మనకి ఇంతకుముందు ప్రకరణాలలో భూమికల గురించి వచ్చాయి. ఆ విధంగా 4-5 భూమికలలో ఎలా ఉంటుంది, తర్వాత అది సప్త భూమికలో ఎలా రూఢి అవుతుంది అనే విషయాన్ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక తర్వాతి అంశము 11 ప్రశమనం. ప్రాణప్రవాహ నిరోధం చేత అతని దేహము, మనస్సు మొదలైనవి తమ చంచలత్వమును వదిలిపెట్టాయి. ఇక అతడు సమరూపుడై, ప్రసన్నముఖుడై, చిద్రూపుడై బ్రహ్మానందానుభవం పొందాడు. అతని శరీరం గగ్గురు పొడిచింది, రోమములు నిక్కబొడుచుకున్నాయి. క్రమంగా అంతఃకరణ వృత్తి విలయం అను అభ్యాసం చేత చిత్ సామాన్య రూపమును ప్రవేశించాడు. ప్రతిబింబమును వదిలి బింబభూతమగు చిన్మాత్రమును అభ్యసించుట చేత హృదయం నందు బ్రహ్మానందమును అనుభవించాడు. అట్టి చిత్ సత్తను అనుభవించడం చేత కొంత సమయానికి తన యొక్క ఉద్దాలక రూపమును మరచి క్రమంగా తన యొక్క స్వానుగతమైన నిత్య ప్రకాశ రూపము లేక చిత్ సామాన్య రూపమును పొందాడు. అనగా ఈ జగత్తుకంతటికి ఆశ్రయభూతమై సర్వదా అపరిచ్ఛిన్నమైనట్టి ఆత్మసత్తయే నేను అను ఏకత్వానుభవం పొందాడు. విక్షేపమంతా సంపూర్ణంగా నశించగా సమరూపుడై సర్వోత్తమ ఆనంద ప్రాప్తి పొందాడు. అతి సుందరమగు ముఖకాంతితో పరమ విశ్రాంతి పొందాడు. ప్రారబ్ధముల వినాశనముచే జీవించి ఉండగానే సర్వోత్కృష్టమగు నిర్మల పదం అవధరించాడు. ఇక అతని యందు చిరకాలానుగతమైన సంసార భ్రమ మొదలంట రహితమైనది. చిత్రంలో లిఖించబడిన చిత్రంలాగా పూర్ణచంద్రునిలాగా శోభించాడు. స్వనిర్మల పదమున ప్రశమనం పొందాడు. సర్వవికల్పరహితుడు, నిర్వికారుడు, అతి సౌందర్య స్వభావుడు అయ్యాడు. బ్రహ్మలోక పర్యంతము గల సర్వసుఖములను త్యజించి వేసిన వాడయ్యాడు. ఏ బాహ్యమైన ఐశ్వర్యమైనా సరే ఎక్కడ ఒక గడ్డి పరక వంటిదవుతుందో అట్టి వాక్ అగోచరమగు పరమానందమును పొందాడు. ఆ ఆనందం ఎట్టిది? మనం మాటలలో ఏం చెప్పుకోగలం? ఆ ఉద్దాలకుడు ఇప్పుడు పొందిన బ్రహ్మానందము అవధులు లేదని చెప్పవచ్చు. ఓ రామ, సర్వజీవరాశుల యొక్క ఉత్తమోత్తమ లక్ష్యం అదే. ఈ అంతులేని బ్రహ్మాండములన్నీ దాని అందే ఉన్నాయి. అందుచేత అది అపరిమితము. అది ఈ అనంత ఆకాశమును కూడా తన పొట్టలో వ్యాప్తం చేసుకొని ఉంచుకొనగలదు. అది ఏ దిక్కులన్నీ ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నది. సర్వమునకు ఆధారభూతము, పరిపోషకము అది. ఎంతో భాగ్యం చేత మాత్రమే ఉత్తమ జీవులచే అది సేవించబడుతోంది. సర్వ వాక్ ప్రవృత్తి, నివృత్తి, నిమిత్త, ఉపాదాన ధర్మములకు అది అతీతమైనది. దానినే సత్వజ్ఞానానందం అని వేదజ్ఞులు పిలుస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇది సుఖము అనుటకు కారణం అది. ఉద్దాలకుడు అట్టి శుద్ధ బ్రహ్మము లేక బ్రహ్మానంద రూపం పొందాడు. అతని జీవము ఈ రీతిగా విదేహత్వం, నిర్మల అనాది బ్రహ్మభావం పొంది అక్కడే 6 నెలల వరకు ఉన్నది. ఆ తర్వాత అతనిచే పరిత్యజించబడిన భౌతిక దేహము ఆ పర్వత ప్రదేశంలో నాడులు అనే తంతువులు కలిగి వీణవలె ఉప్పుచున్నది. అనంతరం కొంతకాలానికి పర్వత కన్యలతో కూడిన బ్రాహ్మీ మొదలైన మాతృగణం ఒకానొక భక్తుని కోరికలు తీర్చడానికి ఆకాశం నుండి ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ మాతృగణంలో ఒకరైన కింకినీ దేవి ఆ ఉద్దాలకునిచే పరిత్యజించబడిన భౌతిక దేహాన్ని తనకు కిరీటహారంగా చేసుకున్నది. భగవతియగు కింకినీదేవి శిరోమాలయందు ఆ ఉద్దాలకుని దేహం శయనించింది. ఓ రాఘవ, ఈ దృశ్యమంతటికి సంబంధించిన వివేకం జనించగా స్ఫురించే ఆత్మానందమే ఇందలి సారం. ఆరంభం నుండి ఉద్దాలకుని విదేహముక్తి వరకు గల కథనం విన్నావు కదా. ఎవని హృదయంలో అయితే ఇందలి కథనం ఉత్పన్నమై ఉత్తరోత్తర భూమికలను అవధరించుట అనురూపమును విస్తరిస్తుందో అట్టివాడు ధన్యుడు. అట్టివాడు త్రివిధ తాపములచే తపించడు. అట్టివాడు ఈ ప్రాపంచిక విషయములందు సంచరిస్తే సంచరించుగాక. అయినప్పటికీ సత్యము, శాంతము, సహజ సంతోషం అనే సుగంధములను వీడడు. సర్వోత్తమ మోక్ష ఫలమును తప్పక పొందుతాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు ప్రశమం అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఎక్కడైతే ఈ బాహ్యమైనటువంటి ఐశ్వర్యం కూడా, అంటే ఈ సకల సంపదలు కూడా ఒక గడ్డి పరకలాగా అనిపిస్తాయో అట్లాంటిది ఆ వాక్కుకి అందనటువంటి అగోచరమైనటువంటి పరమానందం అనేది ఆ యొక్క ఉద్దాలకుడు పొందాడు.
దానిని ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. అలాగే వివిధ అంశాలను తెలియజేశారు. తర్వాత ఇది 12 ధ్యానము విశ్లేషణ. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, మన ముద్దాలకుని విదేహముక్తి ప్రసంగంలో చెప్పుకున్న విధంగా నీవు వివేకము, వైరాగ్యము, సమాధుల అభ్యాసంతో కూడిన వాడవి ఎప్పటి ఎట్లే విహరించు. ఆత్మతో ఆత్మ గురించి చక్కగా విచారణ చేసి వ్యాపక పరబ్రహ్మమునందు విశ్రాంతి పొందు. ఈ దృశ్యమంతా ఉపశమించబడి ఆత్మపదము యొక్క అనుభవం సుస్థిరపడే వరకు పదే పదే అనేక కోణంల నుండి విచారణ కొనసాగించాలి. శ్రీరాముడు: మహాత్మ, విచారణ అనగా మీ నిర్వచనం ఏమిటో సంక్షిప్తంగా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: విచారణ అంటే శాస్త్రములను ఉత్తమ బుద్ధితో వినటం, చిత్తశోధనం, ఆత్మతత్వ పరిశీలన, గురువాక్యములందు విశ్వాసం, ఆత్మవస్తువుపై నమ్మకం, సదావగాహనను పెంపొందించుకోవటం, ఇంద్రియములను నిరోధించి ఆత్మానుభవం వైపు తరలించటం. ఎవరికైనా సరే వైరాగ్యము, చింతనాభ్యాసము, వేదాంత శాస్త్ర శ్రవణము, ఆత్మ పరీక్ష, గురువాక్య విశ్వాసము, ఇంద్రియ నిగ్రహము, ప్రజ్ఞ అనుక్రమంచే బ్రహ్మపదము తప్పక చేకూరగలదు. ఒకడు సర్వమును త్యజించి కేవలం ప్రజ్ఞను మాత్రమే ఆశ్రయిస్తే ఒక్క ప్రజ్ఞచే కూడా బ్రహ్మపదం లభిస్తుంది. నీ బుద్ధి జ్ఞానయుక్తమై, అతి తీక్ష్ణమై, అవిద్యా కలంకరహితమై ఉండటానికి సర్వవిధ ఉపాయాలు ఆశ్రయించు. ఒకవేళ వైరాగ్యం మొదలైన సామాగ్రి లేకపోవచ్చుగాక, అయినా కూడా సుతీక్ష్ణమైన బుద్ధిని సంపాదిస్తే అందునిత్యమగు బ్రహ్మం సుస్పష్టంగా ప్రకటన కాగలదు. శ్రీరాముడు: హే మహర్షి, మీరు భూత భవిష్యత్ వర్తమానములకు ఈశ్వరుడై ఉన్నారు. మీకు నమస్కరిస్తూ 2 ప్రశ్నలు అడుగుచున్నాను. 1. ఒకవైపు వ్యవహార తత్పరుడై ఉంటూనే మరొక వైపు సమాధి స్థితుని వలె విశ్రాంతి పొందుచున్నట్టి జ్ఞాని ఎవరైనా ఉన్నారా? 2. ఒకడు ఒక ఏకాంత స్థలంలో సమాధి నియమమును అనుష్ఠించుచున్నాడనుకోండి. మరొకడు సమాధినిష్ఠుడై కూడా వ్యవహార తత్పరుడై ఈ జనావళి మధ్య సంచరిస్తున్నాడు అనుకోండి. ఈ ఇద్దరిలో శ్రేష్ఠుడు ఎవడవుతాడు? శ్రీ వశిష్ఠ మహర్షి: రామ, అసలు సమాధి అంటే ఏమిటని నీవు అనుకుంటున్నావో చెప్పు. శ్రీరాముడు: గుణ సముదాయ రూపమైన ఈ దృశ్య ప్రపంచమంతా అనాత్మయే అని గ్రహించడం, అట్లు పరికించుట చేత అంతఃకరణం శీతలత్వం పొందుతుంది. అట్టి స్థితియే సమాధి అని చెప్పబడుతోందని నా అభిప్రాయం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ దృశ్యముతో మనకు సంబంధం ఎందుకు ఏర్పడుతోంది? మనస్సు ఉండుట చేతనే కదా. అట్టి మనోసంబంధమైనదేదీ ఆత్మయగు నాకు లేదు అని నిర్ణయించుకున్న తర్వాత పూర్ణకాముడై కూడా ఒకడు వ్యవహారపరుడగుచున్నాడు, మరొకడు ఏకాంతమునందు సంస్థితుడగుచున్నాడు. వారిద్దరూ అంతఃకరణంలో పూర్ణకాములే కనుక ఇద్దరు సుఖవంతులే. ఎందుకంటే సర్వతపో ధ్యానాదుల అంతిమ ఫలితం ఏమిటి? అంతఃకరణ శీతలత్వమే. ఒకడు యొక్క ఏకాంత ప్రదేశంలో సమాధిని ఆశ్రయించాడు అనుకుందాం. కానీ అతని అంతఃకరణం మాత్రం అనేక అంతఃకరణ వృత్తులచే చంచలమగుచున్నదనుకో. ఆ సమాధి పిచ్చివాని గంతుల వంటిదే కదా. అట్లా కాకుండా మరొకడు అనేక విషయం పరంపరల మధ్య తాండవ నృత్యం చేస్తూ ఉండగా అతని చిత్తం మాత్రం వాసనారహితమై ఉంటూ ఉంటే అతని మనస్థితి ఒక ప్రబుద్ధిని ఏకాంత సమాధి స్థితితో సమానమే అవుతుంది. అందుచేత రామ, వ్యవహార తత్పరుడవు జ్ఞాని, అరణ్యంలో ఏకాంతాన్ని ఆశ్రయించిన జ్ఞాని ఇద్దరు ఒకటేనయ్యా. వారిరువురు సంశయరహితమగు బ్రహ్మంను పొందిన వారే అవుచున్నారు. ఒకనొకడు ఒక కథ వింటున్నాడనుకో, కానీ అతని అంతరంగ లక్ష్య ఉద్దేశములకు సంబంధించిన ముఖ్య చిత్త విభాగం మరెక్కడో సంలగ్నమై ఉన్నదని అనుకుందాం. అప్పుడు అతడు ఆ కథకు సంబంధించిన పాత్రల సుఖదుఖములను తాను పొందుతాడా? లేదు. అట్లాగే వాసనలు నశించిన తర్వాత ఈ చిత్తము క్రియలు నిర్వర్తించనిదిగా అనగా అకర్తగా ఉండిపోగలుగుతుంది. ఇంకొక దృష్టాంతం విను. ఒకడు తన అంగములను కదల్చకుండా చేష్టరహితుడై శయ్యపై నిద్రిస్తున్నాడనుకో, కానీ అతని చిత్తము గోతిలో పడిపోతున్నట్లుగా కల కంటుందనుకుందాం. అప్పుడు అతని చిత్తము భయాందోళనతో పడిపోవుటాను కర్తృత్వం అనుభవిస్తూ ఉంటుంది. కాళ్ళు చేతులు పదిలంగా శయ్యపై విశ్రమిస్తున్నప్పటికీ కూడా ఘనవాసనలతో కూడి చిత్తము భావనలచే ఏర్పడిన సంసక్తతలకు కర్తయ్య అగుచున్నది. చిత్తం యొక్క అకర్తృత్వమే చిత్తం యొక్క సమాధి.
అదే కేవలీ భావము కూడా. అదే పరమసుఖము, విశ్రాంతి. అయినా ఒక ప్రశ్న, ధ్యానము అధ్యానము, సమాధి అసమాధి అను శబ్దములను దేనిని దృష్టిలో పెట్టుకుని చెప్పుచున్నారు? శరీరమును దృష్టిలో ఉంచుకొన కానే కాదు. శరీరం కదలవచ్చు, కదలకపోవచ్చు. చిత్తం యొక్క చంచలత్వ అచంచలత్వములని అసమాధి, సమాధి అని పిలుస్తున్నారు. కాబట్టి రాఘవ, నీవు వాసనారాహిత్యముచే అట్టి చిత్తమును అంకురరహితం చేయాలి. వాసనారాహిత్యముతో కూడిన మనస్సుని స్థిరత్వం యొక్క అనుభవంగా గ్రహించు. అదియే ధ్యానము, కేవలి భావము, సమాధి కూడా. వాసనారహితమగు మనస్సు అత్యున్నతమగు బ్రహ్మపదమునకు దారి తీయగలదు. ఆ బ్రాహ్మీ స్థితియే మోక్షము. ఘనవాసనలతో కూడిన చిత్తము రకరకాల కర్తృత్వములు కలిగి ఉన్నదాగుచున్నది. ఆ కర్తృత్వముల ద్వారా దుఃఖములన్నీ వచ్చి ముంగిట వ్రాలుచున్నాయి. ఇది గ్రహించి నీవు వాసనలను సూక్ష్మతరం చేయి. సమాధి అను దానికి మరొక వైపు నుండి నిర్వచనం విను. జగత్తు, దేహము మొదలైన వాటితో సమావేశమయ్యున్న ఈ దృశ్యమునందు ఇది నేను, ఇది నాది అనురూపంగల అహంకార మమకారములు ఏర్పడుచున్నాయి. వాటి నుండి ఇచ్ఛ, భయము, శోకము ఉత్పత్తి అవుచున్నాయి. నాది అనున్నది చిత్తం నుండి మొదలంట తొలగించబడితే అట్టివాని ఆత్మ ప్రశాంతపడుతుంది. అట్టి ప్రశాంత స్థితియే సమాధి. కనుక రామ, అట్టి సమాధి యొక్క అనుభవం నందు ఈ కర్మలు చేయటం చేయకపోవటం అనే ఒక ప్రత్యేకమైన విషయం ఏమీ కాదని నీవు గ్రహించాలి. సమస్త పదార్థముల పట్ల అహం, మమ అను అభిమానములను త్యజించి ఆ తర్వాత ఇక నీ అభిమతాసారం చరించు. ఒక కొండపై ఏకాంతంగా ఉండు, లేదా గృహస్థుల వ్యవహారంలో నిర్వర్తించు. రెండూ నీకు ఒకటే అవుతాయి. ఏ గృహస్థుడైతే అహంకారాది దోషములను నశింపజేసి సమాహిత చిత్తం సంపాదించుకుంటాడో అట్టి గృహం అతనికి నిర్జన ప్రదేశంలోని ఆశ్రమంతో సమానమే అవుతుంది. సమాహిత దృష్టి కలిగి నిత్య అపరోక్ష స్థితి పొందినట్టి నీ వంటి మహాత్ములకు గృహము ఒక్కటే, అరణ్యం ఒక్కటే. ఆకాశం మొదలైన పంచభూతముల దృష్ట్యా ఇది గృహము, ఇది అరణ్యము అన్న తేడా ఎక్కడున్నది? చిత్తము అనే మహాకాశంలో శాంతమాన స్వస్థత సంపాదించుకుని ఉన్నవానికి జనసమూహముచే వ్యాప్తమైన నగరం కూడా నిర్జన వనమే. రాగాది వృత్తులచే విక్షేపం పొందుచున్న చిత్తము గల మూఢునకు నిర్జన వనం కూడా అనేక జన్మ స్మర్థములు సంచారములతో నిండిన నగరం అవుతున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ధ్యానము, విశ్లేషణ అనే అంశాన్ని గురించి తెలియజేశారు. మనకి ఇక్కడ శ్రీరాముడు ఇందులో 2 ప్రశ్నలు అడగడం చూసాము. ఎవరు శ్రేష్ఠులు అని ఇద్దరి గురించి అడగడం చూసాము. ఒకవైపు వ్యవహార తత్పరుడై అంటే పనులన్నీ చేస్తూనే సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఆ విధంగా ఉంటూ విశ్రాంతి తీసుకునేటువంటి జ్ఞాని ఎవరున్నారు అని అడిగి, మరి ఎవరు ఉత్తమమైన వారు? సమాధినిష్ఠుడై ఉన్నటువంటి వ్యక్తి, లేదు వ్యవహార తత్పరతో స్థితప్రజ్ఞుల్లాగా ఉన్నటువంటి వ్యవహార తత్పరుడై ఉన్నటువంటి జ్ఞాని శ్రేష్ఠుడా అని అడగగా దానికి మనకి దృష్టాంతాలు చెప్పడం అనేది మనం చూసాము. అంటే గృహస్థుడై ఉండి సమాహిత అనేటువంటి ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి, ఆ విధంగా ఉండగలిగినటువంటి వ్యక్తి, అతడు అరణ్యంలో ఉన్న గృహస్థుడిగా ఉన్నా కూడా వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అతడు అకర్తృత్వంగానే ఆ కర్మలను నిర్వర్తిస్తాడు అని తెలియజెప్పడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.